एक्स्ट्रा जबरदस्त डोली 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 रे डोली 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 रे ఏమే గాయత్రి సరదాగా నేను ఈ రోజు బయటికి తీసుకొని వస్తే నీకు ఎలా ఉంది? తలకాయ కూరలో జొన్న రొట్టె పెట్టుకొని తిన్నట్టున్నది. ఇదిగో థమ్స్ అప్ తాగువే. ఇదిగో నువ్వు కూడా. అదేంటి అలా తాగుతావు? థమ్స్ అప్ ని ఇలా పట్టుకొని ఓ సింగిల్ హ్యాండ్ తో తాగాలి స్టైల్ గా. ఇట్లా తాగుతా ఎక్కదా? ఇట్లే తాగన్నా బోడి థమ్స్ అప్ వచ్చి నాకు పద్ధతి నేర్పుతానా నువ్వు? ఇవన్నీ నాకు చెప్పుడు కాదు. మొగుని చూసుకుని నేర్చుకో. నా మొగుని నేను మంచిగానే చూసుకుంటున్నాను. ఆమ్లెట్ అయితే మాడుతున్నా కదా, ఉప్మా చెప్తే ఉప్పు ఉండదట, పప్పు ఉండదట. నీకు పెళ్లి కాక ముందుకు ఎంత మంచిగుంటే పెళ్లి దీన్ని చేసుకున్నా బిత్రి బిత్రి తయారైన. నన్ను పెళ్లి చేసుకున్నాక మా ఆయన బిత్రి బిత్రి తయారయ్యాడు. అవునే, దీన్ని చేసుకున్నాక దాన్ని చేసుకున్నాక వాడు తయారైండు. ఏంటి థమ్స్ అప్ దాగే మీకే అంతుంటే తలకాయ కూర తినేదానికి నాకెంత ఉండాలి? వంద కప్పలైన ఒక దగ్గర ఉంటాయి కానీ రెండు కప్పులు కలిసి ఉండలేరు అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. మా అబ్బాయి అండి, వీడికి పెళ్లి చూపులు అంటే భయం. 5 days నుంచి పెళ్లి చూపులు చూస్తున్నాను, ఒక్కసారి కూడా పెళ్లి చూపులు రాలేదు. సరే ఏం ప్రాబ్లం ఉందని డాక్టర్ తీసుకెళ్ళాను, పర్ఫెక్ట్ ఉన్నాను చెప్పాడు. తర్వాత తెలిసింది ప్రాబ్లం ఏంటో. చంద్ర స్కిట్లు చూస్తున్నాడండి. అమ్మ ఎందుకు చనిపోయింది? అమ్మ కూడా చంద్ర స్కిట్లు చూసేదిరా. చూసిన దగ్గరకు వచ్చి ఆడలు గొప్ప మగలు గొప్ప, ఆడలు గొప్ప మగలు గొప్ప నా దగ్గరకు వచ్చేది. ఆబ్వియస్లీ అబ్బాయిలు గొప్ప అని చెప్పాను అంతే. మా లేడీసే గొప్ప అన్నారు. సరే ఎదురు పెట్టేసుకున్నాం అంతే. ఏం పెట్టినా? మన 10th floor బిల్డింగ్ కదా. అవును. నేను 4 నుంచి దూకాను. నేనే గొప్ప అన్న, మీ అమ్మ నాకన్నా గొప్ప అని చెప్పి 10th floor దూకింది. ఒకసారి మౌన్ చూపించచ్చు కదమ్మా. చూయించమ్మా ప్లీజ్ అమ్మా, ఒకసారి చూయించు. అలా చెప్తే ఏందండి? ఇలా చూడ మా అబ్బాయిని ఒకసారి ఇలా చూడ. ఏమైంది? అయ్యో పర్లేదు, ఆడుకోవచ్చమ్మా. నాన్న ఖైదీ అమ్మా అన్నం పెట్టు, జైలుకి వెళ్ళాలి. అమ్మా అన్నయ్య సంగతి పక్కన పెట్టి ముందు బాబుకి పాలు పట్టం. బాబా, నీకు ఇంకా పెళ్ళే కాలేదు. బాబు ఏంటి నాన్న? నా బాబు కాదమ్మా, చరణ్ రాజు బాబమ్మా. మాసులోన క్లాసులోన నీవే పులువయ్యా, తీను మారు డాన్సులేసి పంజాబీ సరవయ్యా, గబ్బర్ సింగ్ వై జబ్బలు విసురుతూ ముంపై రావయ్యా, గబ్బర్ సింగ్ 2కి టికెట్ల కోసం అడ్వాన్స్ బుకింగ్ ఇవ్వయ్యా. అది 2008వ సంవత్సరం జల్సా సినిమా రిలీజ్. అందులో ఇంటర్వెల్ బ్లాంక్ లో ఉత్తేజతో మీరు ఏమన్నారో తెలుసా స్వామి? ఒక మనిషి నిజ జీవితంలో ఎన్నో కష్టం ఉంటే ఈ రోజు నేను చెప్తాను, నువ్వు విను అన్నారు స్వామి. శ్రీకాకుళము రావా పవన, శ్రీకాకుళము రావా పవన. తీసుకోనాయనా, మహాప్రసాదం. కానీ జాగ్రత్త, ఈ ఆత్మలింగం శ్రీకాకుళంలో కాకుండా ముందు ఏ ఊర్లో కనిపించినా నీలాంటి వాళ్ళు నాకు ఇంటికి ఒకరు ఉన్నారు. వాళ్ళలో ఎవరు దీన్ని తీసుకువెళ్ళినా మళ్ళీ నేను కూడా తీసుకురాలేను. ఎందుకంటే నా బలం కన్నా వాళ్ళ ప్రేమ చాలా బరువు నాయనా.